అసలు అన్ని డేస్ అంటే 14 డేస్ అంటే మాటలు కాదు, అంటే తక్కువ డేసే అయినా కూడా మీ స్ట్రాటజీతోని మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని మీరు అందరినీ నవ్విస్తూ ఏది చెప్పినా కూడా ఒక ఫన్నీ వేలో తీసుకుంటూ చాలా జోవియల్గా ఉన్నారు. రియల్లీ మీరు చాలా బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పొచ్చు. వీఆర్ బ్లెస్డ్ అండి. సో బయటికి వచ్చాక మీ రియాక్షన్ ఏంటి? మొత్తం మారిపోయిందండి. ఎలా? ఇంతకు ముందు ఉన్నట్లేదు ప్రపంచం. ఓకే ఓకే, ప్రపంచమే మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చి మనుషులు, ట్రాఫిక్, బిల్డింగ్లు చూస్తుంటే ఓకే ఓకే పోసాని కృష్ణమూర్తి ఆ వెలుగును ఆస్వాదించండి అనేసి నిజంగానే అలా అనిపించింది. మొహం వాచిపోయాం అనమాట. ఏం లేదు, అదే మనుషులు, అదే ఇల్లు, అలా కూర్చోవడం, మాట్లాడుకోవడం. ఇలా నాకైతే ఫస్ట్ వెళ్ళిన 3వ రోజే తత్వం బోధపడిపోయింది. వాళ్ళు ఇంతకు ముందు ఉన్న వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళకి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినా తప్పులేదు. ఎలా రా 100 రోజులు ఉన్నారు ఒకళ్ళు దీంట్లో, నాకు అర్థం కాల. సో తర్వాత నేను ఆ ప్లేస్ కొంత అలవాటు పడ్డా. 4వ రోజు 5వ రోజు అంటే ఫస్ట్ 3 రోజులు నిద్ర రాలా సరిగ్గా. లైట్లు ఉంటాయి నిద్రపోయేటప్పుడు కూడా, పక్కల నుంచి వస్తుంటాయి. సో కొత్త ప్లేస్, నిద్రకి కొంచెం ప్రాబ్లం అయిన తర్వాత కొంత బెటర్ అయ్యాను. ఓకే. బట్ ఒక వారం కాస్త సెట్ అవుతున్నాను అనుకునే లోపల మళ్ళీ ఏదో టాస్క్ వచ్చి ప్రోటీన్ పౌడర్లు అన్నీ తీసుకెళ్ళిపోయారు. నేనేమో వెజిటేరియన్ అయిపోయాను. నాకు ఆ కష్టాలు మొదలైనాయి. సో మళ్ళీ ఎనర్జీలు డిప్ అయిపోతూ వచ్చాయి. ఇంకా మెల్లగా అమ్మో మన వల్ల కాదు, ఎక్కువ రోజులు ఉండలేము, ఇక్కడ బయటకు వచ్చేయాలి అనుకున్నాను. సో అలా కాస్త అనుకున్నారా వచ్చేయాలి అనేసి. బాబు పుట్టాక ఇంకా అది బలపడింది గట్టిగా, చూడాలి, వెళ్ళాలి. మేబీ నేను అనుకున్న దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగింది ఇక్కడ. యాక్చువల్గా ఎలా? మావిడ వెళ్ళాలా వద్దా అని చెప్పి ఫస్ట్ డిస్కషన్ అయింది. ఓకే. ఇంకా నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంది కదా అని చెప్పి అనుకుంటున్న టైంలో నువ్వు వెళ్ళాలి అని చెప్పి తనే చేసి పంపించింది. నేనే వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అంటే టెంటేటివ్గా 14th 15th అనుకుంటున్నప్పుడు అయి ఉంటుందా, ఏమై ఉంటుంది అని చెప్పి అదే మనసులో ఉండే. నా మీద నాకు ఒక గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది. తను ఎలమంత మాత్రం నీ బుద్ధి ఏమైందిరా, ఉండాలి కదా నువ్వు, అమ్మాయికి ఎవరైనా కోరుకుంటారు కదా, తన్ని మంచి కోరుకున్నప్పుడు నువ్వు దాన్ని మంచి కోరుకోవాలి కదా, ఉండాలి కదా. నాకు ఒక చిన్న గిల్టీ ఫీలింగ్, అది కొంచెం పెద్దదవుతూ ఉండింది. అక్కడక్కడ తెలియకుండానే కళలు రావడం, తనేదో ఒంటరిగా ఎక్కడో కూర్చున్నట్టు, ఇలాంటివన్నీ వస్తుంటే నా వల్ల కాల. సరే వెళ్దాం, ఏదో రకంగా వెళ్ళాలి అనేది అక్కడ మెల్లగా బలపడింది. మొత్తానికి ఏదో చేసి వచ్చాను బయటికి. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు, బుద్ధి లేదని తిడుతుంది మా నన్ను. నువ్వు నేను ఎక్కడ చూద్దాం అనుకున్నా, నువ్వు ఇలా వచ్చావు. లేదు నాకు చూడాలని ఉంటుంది కదండి. తర్వాత చూడొచ్చు కదా, ఇప్పుడు ఏమైంది, నేను గట్టిగానే ఉన్నాను కదా, నువ్వు ఇంత ధైర్యంగా ఉంటావని తెలియదు నాకు అని చెప్పారు. సో లిటరల్లీ డిసప్పాయింటెడ్. వచ్చిన దానికి హ్యాపీయే, కానీ నేను బయటకు వచ్చాను అనేది ఆనందం లేదు, బాధ ఎక్కువైంది. మిమ్మల్ని మీరు ఎట్లాగో మీకున్న మంచి స్ట్రాటజీతోని, మీకున్న మనస్తత్వంతోని, మీకున్న ఒక జోవియల్ నేచర్తోని ఎక్కువ డేస్ ఉంటారు అనేసి ఎవరికైనా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. అది మీ వైఫ్ కాబట్టి వాళ్ళ కష్టాలు మీకేం తెలుసమ్మా అన్నట్టు, అక్కడ బిగ్ బాస్లో ఉన్న కష్టాలు మీకేం తెలుసమ్మా. అది అంటే నాలాంటి వాడికి ఎస్పెషల్లీ ఏదో ఒక దీంతో సర్వైవ్ అవుతున్నాను. గుడ్డు తినను, చికెన్ తినను, మటన్ తినను, పన్నీర్ లేదు, ఏమి వద్దు, ఓన్లీ నాకు అంటే వీగన్గా మారిపోదాం అని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను దానికి కట్టుబడి ఉన్నాను చాలా రోజులు. ఓకే. ఇప్పుడు ఆఖరి ఉన్న సోర్స్ని అదే చెప్పాను వాళ్ళకి వెళ్ళే ముందు కూడా చాలా క్లియర్ కట్గా, నాకు ఇది పరిస్థితి, ఈ వీగన్గా ఉండడం వల్ల నాకు ఈ ప్రోటీన్ ఇది కంపల్సరీ అవుతుంది, విటమిన్ ప్రోటీన్ ఇవి ఉన్న తర్వాత నేను ఇది ఆల్మూలు తినే బతికేస్తాను నేను చెప్తే ఓకే అన్నారు. బట్ లాస్ట్ మినిట్లో మెల్లగా అన్నీ కట్ చేశారు. ఓకే.